శ్రీ బెల్లిగొండ ఆంజనేయ స్వామి గుడి నందు మేము మా యొక్క బీసీవై పార్టీ చెరుకు రైతు గుర్తు యొక్క సింబల్ మీద మేము ఆలూరు తాలూకా నుంచి నేను నా పేరు మోహన్ సార్ పోటీ చేస్తున్నాను. ఈ పోటీకి మాకు మా ఆది నాయకుడు జాతీయ నాయకుడు డివై రామచంద్ర యాదవ్ గారు మాకు టికెట్ ఆలూరు టికెట్ కేటాయించినారు. దీని యందు రాజా కౌలుట్లయ్య గారు విశేష కృషి చేసి మనకు టికెట్ ఇప్పించినారు. ఈరోజు మనకు టికెట్ ఇచ్చిన తర్వాత మంగళవారం రోజు మధ్యాహ్నం కేటాయించినారు గాలి పర్వదినాన. ఈరోజు మేము శ్రీ బెల్లిగొండ ఆంజనేయ స్వామి యొక్క మా ఆలూరు కాన్స్టిట్యున్సీకు ఈ స్థానంలో వస్తుంది కనుక ఇక్కడ పూజ చేస్తున్నాము. ఈ పూజ ఫలప్రదం కావాలని కోరుకుంటున్నాము. మేము 2022లో కూడా మా యొక్క కార్తీక వనభోజనం ఇక్కడ ఏర్పాటు చేస్తే చాలామంది మా యొక్క కుల సోదరులు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. ఆ రోజు శ్రమపడి చాలామందికి ప్రోగు చేసుకుని ఇక్కడ వచ్చినాము. చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. ఆ సక్సెస్కి చూసి 2వ సంవత్సరం మరి మేము బీసీవై పార్టీ మీటింగ్ పెట్టిన ఇక్కడ ఉండే మంత్రి గారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అందరూ ఇబ్బంది పెట్టి మా సోదరులకు ఎవరు రాకున్నట్లు చేసి మీరు పోతే మీ మీద కేసులు పెడతాము, మీరు ఇబ్బంది పడతారు, గెలిచేది నేనే, మీకు ఇబ్బంది పెడతాను, మీకు చాలా భవిష్యత్తులో దెబ్బతీస్తానని చెప్పి సుజాతమ్మ చెప్పింది. ఇక్కడ గుమ్మూరు జయరాం చెప్పినాడు. అటువంటి వ్యక్తులు ఈరోజు అసలుకే ఉనికి లేపినట్లు టికెట్ లేపినట్లు వెళ్ళిపోయినారు వాళ్ళు. కనుక వాళ్ళ యొక్క కుతంత్రాలు వాళ్ళకి తిప్పికొట్టింది. మన పక్క న్యాయం ఉంది, ఆ న్యాయమే మనకి గెలిచి మనకు టికెట్ వచ్చింది. వాళ్ళు ఇద్దరు లేరు. ఈరోజు మీరు కన్ను వైపు చూసుకోండి. వాళ్ళు చేసిన యొక్క దుశ్చర్యనే ఈరోజు మనకు మంచి చర్యగా కనపడతా ఉంది. ఈరోజు మేము ఈ బెల్లిగొండ ఆంజనేయ స్వామికి నమ్ముకున్నాము. ఆలూరు తాలూకాలో ఉండేవాళ్ళు చాలామంది, దాదాపు పురాతనమైన టెంపుల్ ఇది, 100 సంవత్సరాల నుంచి. ఇక్కడ మహాన్ పెద్ద ధనికులు కూడా ఇక్కడ పూజ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నారు కొంతమంది ఆచారం కోసం. ఎందుకంటే ఈ దేవస్థానం యొక్క విశిష్టత వస్తుంది. ఆ విశిష్టత తెలుసుకుని మేము కూడా ఇక్కడే పూజ చేసుకొని ఈరోజు ప్రారంభం చేస్తున్నాను. మాకు భవిష్యత్తు వచ్చే నెల 13వ తేదీ, మే నెల 13వ తేదీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్ రోజు ప్రతి ఒక్కరూ చెరుకు రైతు గుర్తు చేసి మోహన్ ప్రసాద్ గెలిపించి